నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఆనందాల హరివిల్లికి స్వాగతం. మరి ఈరోజు చక్కగా గోంగూర కొబ్బరి వండేనండి. ఎలా వండేనా అనుకుంటున్నారా? మరి పెద్ద వీడియో పెడతాను, చూసేయండి. మరి మొండి డిష్లో ఏదంటారు కదా, అయ్యిందంట. ఆనందాల హరివిల్లు అయ్యిందంట. నాకైతే తెలియదండి. అంటాను ఎందుకు అంటున్నానంటే, నాకు మా పాప చూసి చెప్పాలి. అయితే అందులో యాడ్లు అయ్యి బాగా వస్తున్నాయి, చూడటం అయ్యి బాగా చూస్తున్నారు. ఏంటా అనుకుని చెక్ చేశాను. నాకు ఏదో జరిగిందని అనుకుంటాను, కానీ అర్థం నాకు తెలియదండి. మా పాపకు చెబితే చూసింది, అమ్మ ఇది కూడా అయిపోయిన ఛానల్లో బాగా చూస్తున్నారు అని చెప్పింది. అయితే నేను కష్టపడి పెట్టాలి, మీకు నచ్చేటట్టు పెట్టాలి, మీరు మెచ్చేటట్టు నేను పెట్టాలి. మీరు చూసి లైక్ చేయాలి. మరి నచ్చిన వారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇదేనండి నా ఒక తాపత్రయం. నేను 5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను. మరి ఈ సంవత్సరంలో కొంచెం భగవంతుడు మరి మీ రూపంలో నాకు సాయపడుతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి చూసిన వారు లైక్ అనేది చేయండి. లైక్ చేస్తే 10 మందికి వెళుతుందంట కదా, అదే మీరు చేసే సహాయం నాకు. చూసారా, నచ్చిందా? చక్కగా మరి గోంగూర కొబ్బరి కూర చేశానండి ఈరోజు. దీనికి పెద్ద వీడియో ఉంది, చూడండి. చూస్తే మరి తప్పకుండా మీరు చేసుకుంటారు. ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది. 2 రోజులున్నా కూడా పాడవటం ఉండదు. ఇంకా మగ్గి ఉండి కొద్ది రుచి అనేది పెరుగుతుందన్నమాట. పూర్వం పెద్దవాళ్ళు చెప్పి ఇలా చేసేవారు. నేను పెద్దవాళ్ళు చెప్పినవే చేయగలుగుతానండి. మరి ఇప్పుడు వెరైటీలు అయితే నేను చేయలేను. మీకు అవసరం అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి లైక్ చేస్తారు కదా,